ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్పై ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనేక నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆయన గ్రామాల అభివృద్ధి తీసుకుని పంచాయతీరాజ్ శాఖను తీసుకుని అసలు ఈయన మొట్టమొదటి అందరూ కూడా ఈయన దీని మీద అనుభవం లేదన్నారు. కానీ అందరూ ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆయన ఒకే రోజు ఆంధ్రప్రదేశ్లో గ్రామ సభలు నిర్వహించడం, అట్లాగే మరి గ్రామంలో ప్రతి బజార్కి కూడా సిమెంట్ రోడ్లు అనేది వేయటం అనేది భారీగా జరుగుతుంది. అందుట్లో మరి అసలు ఈ కైకలూరు నియోజకవర్గంలోనే 42 కోట్లతో మరి సిమెంట్ రోడ్లు వేయటం, అట్లాగే మరి డ్రైనేజీ వ్యవస్థ కూడా వర్కులు కూడా మొదలుపెట్టి వెంటనే మురుగు కాలువలన్నీ పంట కాలువలు మొత్తం తవ్వి తూడి తొలగింపు కూడా చేయటం జరుగుతుంది. మరి అభివృద్ధి అనేది ఎన్డీఏ కూటమిలో భాగంగానే అందరూ కూడా కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ బడ్జెట్ని ప్రజలందరూ కూడా ఆమోదించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిలో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క స్ఫూర్తి ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ని ఎదరికి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళందరూ కూడా అభివృద్ధి విషయం గురించి ఆలోచిస్తారు తప్ప దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ని తిరిగి మళ్ళీ మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పి పాడైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని అట్లాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకంగా పంచాయతీరాజ్ అంటే గ్రామాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఆయన కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మోడీ గారి యొక్క సహకారం ఉండటం వల్లే ఈరోజు మనం ఇక్కడ ఎంత అభివృద్ధి చేయగలుగుతున్నాం. కాబట్టి ఎన్డీఏ కూటమి శాశ్వతంగా ఉండాలని చెప్పి ఈ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ని మరింత ఎదరకు తీసుకెళ్లి వెంటనే అన్ని రకాల పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, ఆక్వారంగం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా మరి ఈ కరెంటు సబ్సిడీ కూడా ఇచ్చి ఇంత మునుపు ట్రాన్స్ఫర్లు ఉచితంగా ఇచ్చారు. ఆ రకంగా ఏర్పాటు చేయాలని చెప్పి మరి కైకలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా పరిచయం